హలో ఆల్, ఇవాళ మనం ఉజ్జయినికి వెళ్తున్నాం. ఉజ్జయినిలో ఒక శక్తిపీఠం అలాగే జ్యోతిర్లింగం రెండు ఉన్నాయి. సో రెండింటిని ఒకేసారి చూస్తున్నాం. ఇవి రెండు కాక అక్కడ కాలభైరవేశ్వర టెంపుల్ కూడా చాలా చాలా ఫేమస్. అన్ని టెంపుల్స్ కంటే ఇది కొంచెం ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటున్నానంటే ఇక్కడ స్వామికి చూసారా, ఇక్కడ వీళ్ళందరి చేతుల్లో మందు బాటిళ్ళు ఉన్నాయి, బాగా గమనించండి. సో ఈ మందు దేవుడికి తీర్థంగా వేస్తారనమాట. సో దేవుడికి మందు సమర్పించి ఆయనకు కొంచెం పెట్టేసి వీళ్ళకి తర్వాత మిగిలిన ఇస్తారు. ఇదే ఇక్కడ ప్రత్యేకత. ఎందుకనేది నాకు కూడా తెలీదు. సో ఇది ఇక్కడ టెంపుల్ అనమాట. స్పెషల్గా ఉజ్జయినిలో ఇలా దీపోత్సవం చేస్తారనమాట. నేనైతే ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్లో సినిమాలలోనే చూసినా తప్ప ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. క్లియర్గా కూడా ముందు వీడియోలో మీకు తెలుస్తుంది, చూడండి. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. పర్వాలేదు, మిగతా వాటి దగ్గర కంటే ఇక్కడ కొంచెం రష్ తక్కువే ఉన్నారు. అయితే ఫస్ట్ ఇక్కడ ఈ కాలభైరవేశ్వరుని దర్శించుకున్న తర్వాతే వేరే గుడిలకు వెళ్ళాలంట. సో అందుకే మేము కూడా ఫస్ట్ కాలభైరవేశ్వర టెంపుల్కే వెళ్ళాము. అక్కడ స్వామిని దర్శించుకొని మిగతా టెంపుల్స్ చూసారా, దీపోత్సవంకి ఎంత పెద్ద స్తంభాలు పెట్టారో ఇక్కడ. సో అలా పెట్టేసి దీపోత్సవం చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకొని రావాలి మనం. దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దీపోత్సవం చూద్దాము. అప్పుడే ఒక అబ్బాయి అరేంజ్ చేస్తూ ఉన్నాడు చూడండి. ఆ అబ్బాయి మొత్తం అన్ని దీపాలు పెట్టేస్తూ వచ్చాడనమాట. సో ఇలా మొత్తం దీపాలన్నీ పెట్టేసి వచ్చాడు ఈయనే అక్కడున్న స్వామి. చూడండి దీపాలు చూడండి, అబ్బాయి ఎలా పెడుతూ ఉన్నాడు. సో రోజు ఇలా మార్నింగ్ ఈవినింగ్ దీపసేవ చేస్తారంట అక్కడ. చాలా చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది చూడ్డానికి. ఇక్కడ ఒక్కటే కాదు, కాలభైరవేశ్వర టెంపుల్లో ఉంది, హరసిద్ధిమాత అంటే శక్తిపీఠం ఆ టెంపుల్లో ఉంది. ప్లస్ తర్వాత వచ్చేసి మెయిన్ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్ టెంపుల్లో కూడా ఉందన్నమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఎప్పుడు చూడండి కూడా చూసేసాను. అలా ఇక్కడ అయిపోచేసుకొని ఇంకా హరసిద్ధిమాత శక్తిపీఠం దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట. అమ్మవారు అయితే చాలా చాలా బాగా, చాలా స్మైలింగ్ ఫేస్తో ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ అమ్మవారిని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా ప్రశాంతంగా అనిపించింది, అస్సలు రష్ లేరు, హ్యాపీగా దర్శనం చేసుకొని రావచ్చు. ఇక్కడ కూడా చూడండి ఆ దీపోత్సవం ఇక్కడ కూడా ఉందన్నమాట, దీపసేవ చేయడానికి. సో అక్కడ ఒక ఫోటో కూడా తీసేసుకున్నాం. మెయిన్ చూడాల్సింది ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలలోకి నాకు నచ్చిన జ్యోతిర్లింగం ఇది. అది సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అనమాట. నచ్చితే ప్లీజ్ లైక్.